ఓం శాంతి 17/2/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, పావనంగా అయ్యేందుకు మొదటిది స్మృతి బలము, రెండవది శిక్షల బలము. మీరు స్మృతి బలము ద్వారా పావనంగా అయ్యి ఉన్నత పదవిని పొందాలి. స్మృతి ద్వారా పావనం కాలేదు అంటే శిక్షలు అనుభవించి అయినా పావనంగా కావాలి. అది బాబా చెప్తూ ఉన్నారు. ప్రశ్న: తండ్రి ఆత్మిక సర్జన్, వారు మీకు ఏ ధైర్యంనిచ్చేందుకు వచ్చారు? జవాబు: ఇప్పుడు జబ్బు నయమైపోతుంది అని లౌకిక సర్జన్ ఎలాగైతే రోగికి ధైర్యం ఇస్తాడో, అలా ఆత్మిక సర్జన్ కూడా పిల్లలైన మీకు ధైర్యం ఇస్తున్నారు. పిల్లలు, మీరు మాయ ద్వారా కలిగిన జబ్బులను గురించి ఎలాంటి అధైర్యము, గాబరా చెందకండి. సర్జన్ ఔషధంనిచ్చినప్పుడు ఈ జబ్బులన్నీ బయటపడతాయి. అజ్ఞానంలో కూడా రాని చెడు ఆలోచనలు వస్తాయి, కానీ మీరు అన్నింటినీ సహనం చేయాలి. కొంత శ్రమ చేయండి, త్వరలో మీకు సుఖమును అనుభవించే రోజులు రానే వస్తాయి. ఓం శాంతి. అనంతమైన తండ్రి పిల్లలందరికీ అర్థం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తండ్రి వచ్చారు అనే సందేశాన్ని అందరికీ చేర్చాలి. తండ్రి ధైర్యం ఇచ్చి ఓదారుస్తూ ఉన్నారు. ఎందుకంటే భక్తి మార్గంలో ఓ తండ్రి మీరు రండి, దుఃఖంల నుండి విడిపించండి, ముక్తిని ఇవ్వండి అని పిలుస్తూ వేడుకున్నారు. అందుకే తండ్రి ఇక కొద్ది రోజులు మాత్రమే ఓపిక పట్టమని ధైర్యం చెప్తున్నారు. ఎవరికైనా జబ్బు నయం అవుతున్నప్పుడు త్వరలో నయం అయిపోతుంది అని అంటారు. ఈ చీచీ ప్రపంచం ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది అని, ఆ తర్వాత నూతన ప్రపంచంలోకి వెళ్తాము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అందుకు మీరు అర్హులుగా తయారవ్వాలి. ఆ తర్వాత మిమ్ములను ఏ రోగాలు మొదలైనవి సతాయించవు. తండ్రి ధైర్యమును కలిగించి కొంచెం శ్రమ చేయమని అంటున్నారు. ఇతరులెవ్వరూ ఇటువంటి ధైర్యమునివ్వలేరు. మీరే తమో ప్రధానమైపోయారు. మళ్ళీ మిమ్ములను సతో ప్రధానంగా తయారు చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. ఇప్పుడు ఆత్మలన్నీ పవిత్రమైపోతాయి, కానీ కొన్ని యోగ బలంతో, కొన్ని శిక్షల బలముతో పవిత్రమవుతాయి. శిక్షల బలం కూడా ఉంటుంది కదా. శిక్షలను అనుభవించి పవిత్రులయ్యే వారి పదవి తగ్గిపోతుంది. పిల్లలైన మీకు శ్రీమతం లభిస్తూ ఉంటుంది. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. మీ పాపాలన్నీ భస్మమవుతాయి. తండ్రి స్మృతి చేయకుంటే మీ పాపాలు 100 రెట్లు వృద్ధి అవుతాయి. ఎందుకంటే పాపాత్ములుగా అయ్యి మీరు నన్ను నిందింపచేస్తారు. వీరు అసురీ నడవడికను చూపుతున్నారు. ఈశ్వరుడు వీరికి ఇటువంటి మతంనిస్తున్నారా అని మనుషులు నిందిస్తారు. ఉన్నతము పతనం కూడా జరుగుతాయి కదా. పిల్లలు అపజయమును కూడా పొందుతారు. మంచి మంచి పిల్లలు కూడా ఓడిపోతారు. కావున పాపాలు నశించనే నశించవు. మరి నశించలేదు అంటే తర్వాత తప్పకుండా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఇది చాలా చీచీ ప్రపంచం. ఇందులో అన్నీ జరుగుతూ ఉంటాయి. ఓ తండ్రి వచ్చి మాకు భవిష్య నూతన ప్రపంచానికి దారి చూపమని వేడుకుంటారు, నన్ను పిలుస్తారు. అటువైపు పాత ప్రపంచం, ఇటువైపు నూతన ప్రపంచం ఉంది అని బాబాకు తెలుసు. మీరు ఇతరులను దాటించే నావికులు. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు ముందుకు వెళ్తున్నారు. ఆ పాత ప్రపంచం నుండి మీ లంగర్ ఎత్తేసారు. కావున ఎక్కడికి వెళ్ళాలో ఆ ఇంటినే స్మృతి చెయ్యాలి. నన్ను స్మృతి చేస్తే మీ మలినాలన్నీ తొలగిపోతాయి అని తండ్రి చెప్తున్నారు. యోగ బలము లేక శిక్షల బలం రెండూ ఉన్నాయి. ప్రతి ఆత్మ తప్పకుండా పవిత్రంగా అవ్వాల్సిందే. పవిత్రంగా అవ్వకుండా ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. అందరికీ తమ తమ పాత్ర లభించే ఉంది. ఇది మీ అంతిమ జన్మ అని తండ్రి చెప్తున్నారు. కానీ కలియుగం ఇంకా బాల్యావస్థలో ఉంది అని మనుషులు అంటారు. అనగా మనుష్యులు ఇప్పటికంటే ఇంకా దుఃఖితులుగా అవుతారు అని అర్థం. ఇప్పుడు ఈ దుఃఖధామం సమాప్తం అయిపోతుంది అని సంగమయుగంలోని బ్రాహ్మణులైన మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి ధైర్యం ఇస్తున్నారు. కల్పక్రితం కూడా నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ పాపాల మలినమంతా తొలగిపోతుంది అని తండ్రి తెలిపారు. నేను గ్యారంటీ ఇస్తున్నాను. కలియుగం తప్పకుండా వినాశనం అవుతుంది అని, సత్యుగం తప్పక వస్తుంది అని కూడా తండ్రి అర్థం చేస్తున్నారు. తండ్రి నుండి పాలన లభిస్తుంది. పిల్లలకు నిశ్చయం కూడా ఉంది. కానీ స్మృతి నిలవనందున మళ్ళీ ఏదో ఒక వికర్మ చేస్తూ ఉంటారు.
బాబా కోపం వచ్చేస్తుంది అని పిల్లలు అంటారు. దీనిని కూడా భూతమని అంటారు. ఈ రావణ రాజ్యంలో 5 భూతాలు దుఃఖమిస్తూ ఉంటాయి. పాత జన్మ లెక్కాచారాలు కూడా సమాప్తం చేసుకోవాలి. ఎవరినైతే ఇంతకుముందు కామ వికారం సతాయించలేదో వారిలో కూడా ఈ జబ్బు బహిర్గతం అవుతుంది. ఇంతకుముందు ఇటువంటి వికల్పాలు వచ్చేవి కావు. ఇప్పుడెందుకు సతాయిస్తున్నాయి అని అంటారు. ఇది జ్ఞానం కదా. ఈ జ్ఞానము జబ్బునంతటినీ వెలుపలికి లాగుతుంది. భక్తి జబ్బులన్నిటినీ వెలుపలికి తీయదు. ఇది అశుద్ధమైన వికారి ప్రపంచం. 100కి 100 పాళ్ళు అశుద్ధముంది. 100% పతితము నుండి మళ్ళీ 100% పావనంగా అవ్వాలి. 100% భ్రష్టాచారం నుండి 100% పావన శ్రేష్టాచార ప్రపంచంగా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మిమ్ములను శాంతిధామము సుఖధామానికి తీసుకెళ్లేందుకు వచ్చాను. మీరు నన్ను స్మృతి చేయండి, సృష్టి చక్రమును తిప్పండి, ఏ వికర్మలు చేయకండి, ఈ దేవతలలో ఉన్న గుణాలను ధారణ చేయండి. బాబా ఇక మీకు ఏ కష్టము ఇవ్వరు. కొన్ని నివాస గృహాలలో ప్రేతాత్మలు ఉన్నట్లయితే అగ్నిని అంటిస్తాయి, నష్టపరుస్తాయి. ఈ సమయంలో మనుషులందరూ చెడ్డవారే కదా. స్థూలంగా కూడా కర్మభోగమును అనుభవిస్తున్నారు. ఆత్మలు శరీరము ద్వారా ఒకరికొకరు దుఃఖంనిచ్చుకుంటారు. శరీరం లేకున్నా దుఃఖంనిస్తాయి. పిల్లలు తెల్లని నీడ వలె ఉన్న భూతాలను చూశారు. అయితే వాటిని గురించి ఏమీ ఆలోచించకండి. మీరు తండ్రిని ఎంత బాగా స్మృతి చేస్తే అంతగా ఇవన్నీ సమాప్తం అవుతూ ఉంటాయి. ఇది కూడా లెక్కాచారమే కదా. మేం పవిత్రంగా ఉండాలనుకుంటున్నాము అని ఇంట్లో పిల్లలు అంటారు. ఇలా చెప్పేది కూడా ఆత్మనే. జ్ఞానం లేనివారు పవిత్రంగా ఉండవద్దు అని చెప్తుంటారు. తర్వాత కొట్లాట్లు జరుగుతాయి, ఎన్నో గొడవలు జరుగుతాయి. ఇప్పుడు మీరు పవిత్ర ఆత్మలుగా తయారవుతున్నారు. వారు అపవిత్రులు కనుక దుఃఖం ఇస్తారు. వారు కూడా ఆత్మలే కదా. వారిని ఈవిల్ ఆత్మలు అని అంటారు. శరీరం ఉన్నా శరీరం లేకున్నా దుఃఖం ఇస్తాయి. జ్ఞానం అయితే చాలా సులభం. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. పోతే ముఖ్యమైనది పవిత్రత. పవిత్రత కొరకు తండ్రిని సంతోషంగా స్మృతి చెయ్యాలి. రావణుడిని ఈవిల్ అని అంటారు కదా. ప్రస్తుత సమయంలో ఈ ప్రపంచమంతా ఈవిల్ అంటే చెడుగానే ఉంది. ఒకరి నుండి మరొకరు అనేక ప్రకారాలైనటువంటి దుఃఖమును పొందుకుంటూ ఉన్నారు. ఈవిల్ అని పతితులను అంటారు. పతిత ఆత్మలో కూడా పంచవికారాలు అనేక విధాలుగా ఉంటాయి. కొందరిలో కామ వికారపు అలవాటు, కొందరిలో క్రోధము, కొందరిలో విసిగించే, కొందరిలో ఏడ్పించే అలవాటు, కొందరిలో నష్టపరిచే అలవాటు, ఇలా రకరకాలు ఉంటాయి. కొందరి వికారపు కోరిక తీరకుంటే క్రోధంతో చాలా పుట్టి కూడా హింసిస్తారు. ఈ ప్రపంచమే అలా ఉంది కనుక తండ్రి వచ్చి ధైర్యం చెప్తున్నారు. హే ఆత్మలారా, పిల్లలారా, ధైర్యం వహించండి. దైవీ గుణాలు కూడా ధారణ చేయండి. నన్ను స్మృతి చేస్తూ ఉండండి. వృత్తి వ్యాపారాదులు మానేయమని కూడా చెప్పరు. మిలిటరీ వారు యుద్ధ భూమిలోకి వెళ్ళవలసి వచ్చిన వారికి కూడా శివబాబా స్మృతులు ఉండమని తండ్రి చెప్తున్నారు. యుద్ధ మైదానంలో మరణిస్తే స్వర్గానికి వెళ్తామని గీతలోని శ్లోకాలను చదువుతూ వారు భావిస్తారు. అందువల్ల ఖుషీగా యుద్ధ రంగానికి వెళ్తారు. అయితే అలాంటి విషయమే లేదు. ఒక్క శివబాబాను స్మృతి చేస్తేనే స్వర్గంలోకి వెళ్తారు అని బాబా చెప్తున్నారు. ఒక్క శివబాబాను మాత్రమే స్మృతి చేయాలి, అప్పుడు తప్పకుండా స్వర్గంలోకి వెళ్తారు. ఇక్కడికి వచ్చిన వారు జ్ఞాన మార్గాన్ని వదిలి వెళ్ళి మళ్ళీ పతితులు అయినప్పటికీ తప్పకుండా స్వర్గానికి వస్తారు. శిక్షలు అనుభవించి పవిత్రంగా అయ్యి మళ్ళీ తప్పకుండా వస్తారు. తండ్రి దయాహృదయులు కదా. ఎలాంటి వికర్మలు చేయకుండా ఉంటే వికర్మజీతులు అవుతారు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ లక్ష్మీనారాయణులు వికర్మజీతులు. రావణ రాజ్యంలో మళ్ళీ వికర్మలు చేస్తారు. విక్రమ సంవత్సరం ప్రారంభమవుతుంది. విక్రమ అంటే వికర్మలు చేసే సంవత్సరం. ద్వాపరయుగం నుండి మనుషులకైతే ఏమీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు వికర్మజీతులుగా అయ్యారు అని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. ఎలాంటి పాపం లేనటువంటి వారు వికర్మజీత్ నెంబర్ 1 అని అంటారు. తర్వాత 2500 సంవత్సరాల తర్వాత విక్రమ అనగా వికర్మల సంవత్సరం ప్రారంభమవుతుంది.
మోహమును జయించిన మోహజీత్ రాజా కథ ఉంది కదా. తండ్రి చెప్తున్నారు, నిర్మోహులుగా అవ్వండి, నన్ను ఒక్కరిని స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి. 2500 సంవత్సరాలుగా చేసిన పాపాలన్నీ 50-60 సంవత్సరాలలో తొలగించుకొని స్వయాన్ని సతో ప్రధానంగా చేసుకోగలరు. యోగ బలం లేకుంటే నంబర్ వెనుకబడిపోతుంది. మాల ఏమో చాలా పెద్దది, భారతదేశ మాల ముఖ్యమైనది. డ్రామా అంతా భారతదేశం పైనే తయారై ఉంది. ఇందులో ముఖ్యమైనది స్మృతి యాత్ర. బాబా ఇక ఏ విధమైన కష్టమునివ్వరు. భక్తి మార్గంలో అనేక మందితో బుద్ధి యోగమును జోడిస్తారు. ఇదంతా రచన. వీరి స్మృతి ద్వారా ఎవ్వరికీ కళ్యాణం జరగదు, ఇతరులెవ్వరినీ స్మృతి చేయరాదు అని తండ్రి చెప్తున్నారు. భక్తి మార్గంలో మొదట నన్ను మాత్రమే భక్తి చేసి పూజిస్తూ ఉండేవారు శివలింగాన్ని సోమనాథ దేవాలయంలో. ఇప్పుడు మళ్ళీ చివరిలో కూడా నన్ను మాత్రమే స్మృతి చేయండి అని తండ్రి చాలా స్పష్టంగా అర్థం చేస్తారు. అప్పుడు భక్తి మొదలెట్టారు ద్వాపరయుగంలో శివుడికి. ఇప్పుడు శివబాబా డైరెక్ట్గా వచ్చారు కాబట్టి స్మృతి చేయాలి. ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు, ఇప్పుడు మీ జ్ఞానం లభించింది. తండ్రి చెప్తున్నారు, ఇతర సాంగత్యంలన్నీ వదిలి ఒక్క నాతోనే సాంగత్యం జోడించండి. అప్పుడు యోగ అగ్ని ద్వారా మీ పాపాలన్నీ భస్మం అవుతాయి. అనేక పాపాలు చేస్తూ వచ్చారు. కామ కటారిని అంటే కామ ఖడ్గమును జుల్పిస్తారు. ఒకరికొకరు పరస్పరం ఆది మధ్య అంత్యాలు దుఃఖముని ఇస్తూ వచ్చారు. ముఖ్యమైనది కామ ఖడ్గం. ఇది కూడా డ్రామాయే కదా. ఇటువంటి డ్రామా ఎందుకు తయారైంది అని కూడా అనకూడదు. ఇది అనాది డ్రామా. ఇందులో నా పాత్ర కూడా ఉంది. డ్రామా ఎప్పుడు తయారైంది, ఎప్పుడు పూర్తి అవుతుంది అనేది చెప్పలేరు. ఇదైతే ఆత్మలో పాత్ర నిండి ఉంది. ఆత్మరూపి ప్లేట్ ఎప్పుడు అరిగిపోదు. ఆత్మ అవినాశి, అందులోని ఇమిడి ఉన్న పాత్ర కూడా అవినాశియే. డ్రామాను కూడా అవినాశి అని అంటారు. తండ్రి ఎవరైతే పునర్జన్మ తీసుకోరో వారే స్వయంగా వచ్చి రహస్యాలన్నీ అర్థం చేయిస్తారు. సృష్టి ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని ఎవరు అర్థం చేయించలేరు. తండ్రి కర్తవ్యం గురించి కానీ ఆత్మ కర్తవ్యం గురించి కానీ ఎవ్వరికీ తెలియదు. ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఈ సమయంలో మానవులందరూ ఉత్తమ పురుషులుగా అవుతారు. పవిత్రంగా తయారై ఆత్మలన్నీ శాంతిధామంలోకి వెళ్తాయి. శాంతిధామంలో ఆత్మలన్నీ పవిత్రంగా ఉత్తమంగా అయిపోతాయి. శాంతిధామం పావనమైనది కదా. నూతన ప్రపంచం కూడా పవిత్రమైనది. అక్కడ శాంతి ఉండనే ఉంటుంది. శరీరం లభించిన వెంటనే ఆత్మలు పాత్రను అభినయిస్తాయి. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన పాత్ర లభించింది అని మనకు తెలుసు. అది మన స్వంత ఇల్లు. అక్కడ శాంతిలో ఉంటాం. ఇక్కడైతే పాత్రను అభినయించాలి. భక్తి మార్గంలో మీరు నన్ను అవ్యభిచారిగా పూజించారు అంటే నన్ను ఒక్కరిని అని తండ్రి చెప్తున్నారు. అప్పుడు మీకు దుఃఖం లేదు. ఇప్పుడు వ్యభిచారి భక్తి అందరినీ పూజేస్తూ ఉన్నారు కనుక మీరు దుఃఖితులుగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి దైవీ గుణాలు ధారణ చేయమని చెప్తున్నా. అసురీ గుణాలు ఎందుకున్నాయి? ఇక్కడికి వచ్చి పావనంగా చేయమని తండ్రిని పిలిచారు. మరి ఎందుకు పతితులుగా అవుతారు? అందులోనూ ముఖ్యంగా కామ వికారమును జయించాలి. అప్పుడే మీరు జగత్ జీతులుగా అవుతారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు అని మానవులు భగవంతుణ్ణి అంటారు అనగా వారిని క్రిందకు తీసుకొస్తారు. ఈ విధంగా పాపాలు చేస్తూ చేస్తూ మహావికారి ప్రపంచంగా తయారైపోయింది. గరుడ పురాణంలో కూడా రౌరవ నరకము అని వర్ణించారు. అక్కడ తేళ్ళు మండ్రిగబ్బలు కరుస్తూ ఉంటాయి. శాస్త్రాలలో ఏమేమో చూపించారు. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి అని తండ్రి అర్థం చేయించారు. వీటి ద్వారా నేను లభించను అని, ఇంకా తమో ప్రధానంగా అవుతారు అని బాబా చెప్తున్నారు. అందుకే మీరు వచ్చి పావనంగా చేయమని నన్ను పిలుస్తారు. కావున పతితులైనట్లే కదా. మానవులకి ఇప్పటికి కూడా ఏమాత్రం అర్థమే కాదు. నిశ్చయ బుద్ధి కలవారు విజయులు అవుతారు. రావణుడిపై విజయం పొంది రామరాజ్యంలోకి వచ్చేస్తారు. తండ్రి చెప్తున్నారు, కామమును జయించండి. దీనిని గురించే చాలా గలాటాలు జరుగుతాయి. అమృతాన్ని వదలి విషం ఎందుకు తాగుతారు అనే పాట కూడా పాడతారు. అమృతం అంటే జ్ఞానం, విషం అంటే వికారం. అమృతము అనే పేరు విని గోముఖము నుండి అమృతం వెలువడుతుంది అని అంటారు. అరే, గంగా జలమును అమృతమని అంటారా? నిజానికి ఇది జ్ఞానామృతం. దీనిని గురించి చెప్పిన మాట, స్త్రీ తన పతి పాదాలను కడిగి పాదతీర్థము అని త్రాగుతుంది. దానిని కూడా అమృతమని భావిస్తుంది.
అది అమృతమైతే వజ్ర సమానంగా అవ్వాలి కదా. తండ్రి ఇచ్చే జ్ఞానం ద్వారా మీరు వజ్ర సమానంగా అవుతారు. నీటిని అమృతము అని భావించి నీటిని ఎంతో ప్రసిద్ధి గావించారు. మీరు జ్ఞానామృతంను తాగిస్తారు. వారు నీటిని తాగిస్తారు. బ్రాహ్మణులైన మీ గురించి ఎవ్వరికీ తెలియదు. వారు కౌరవులు, పాండవులు అని అంటారు. కానీ పాండవులు అనగా బ్రాహ్మణులే అని అర్థం చేసుకోరు. గీతలో పాండవులంటే బ్రాహ్మణులని భావించే విధంగా ఏ విధమైన పదాలు లేవు. ఇప్పుడు తండ్రి కూర్చొని సర్వశాస్త్రముల సారమును అర్థం చేస్తున్నారు. శాస్త్రాలలో ఏమేం చదివారు, నేను ఏమేం వినిపిస్తున్నాను పరిశీలించి మీరే నిర్ణయం తీసుకోండి అని పిల్లలతో అంటారు. ఇంతకుముందు విన్నదంతా తప్పు అని ఇప్పుడు యథార్థమును వింటున్నామని మీకు తెలుసు. తండ్రి అర్థం చేయించారు. మీరందరూ సీతలు లేక భక్తులు. భక్తికి ఫలం ఇచ్చే రాముడు ఆ భగవంతుడు ఒక్కరే. నేను భక్తికి ఫలం ఇచ్చేందుకు వస్తాను అని తండ్రి చెప్తున్నారు. మీరు స్వర్గంలో అపారమైన సుఖాన్ని అనుభవించారు. అప్పుడు మిగిలిన వారందరూ శాంతిధామంలో ఉంటారు. అక్కడ శాంతి లభిస్తుంది. ఆ విశ్వంలో సుఖము, శాంతి, పవిత్రత, స్వర్గములు అన్నీ ఉంటాయి. విశ్వంలో ఒకే ధర్మం ఉన్నప్పుడు శాంతి ఉండేది అని మీరు అర్థం చేయిస్తారు. అయినా అర్థం చేసుకోరు. అతి కష్టం మీద కొందరు నిలుస్తారు. చివరిలో అనేక మంది వస్తారు. ఇంకెక్కడికి వెళ్ళగలరు? ఉండే దుకాణం ఇది ఒక్కటి. ఉదాహరణకు దుకాణంలోని వస్తువులు బాగుంటే ఒకే ధర ఉంటుంది కదా. ఇది శివబాబా దుకాణం. వారు నిరాకారులు. బ్రహ్మ కూడా తప్పకుండా అవసరమే. మీరు బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీలు అని పిలువబడతారు. శివకుమారీలు అని పిలువబడరు. బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవ్వగలరు? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, దేవతల వంటి గుణాలు స్వయంలో ధారణ చేయాలి. లోపల ఏవైతే చెడు సంస్కారాలు ఉన్నాయో, క్రోధము మొదలైన చెడు అలవాట్లన్నీ వదిలేయాలి. వికర్మ జీతులుగా అవ్వాలి అంటే ఇప్పుడు ఏ వికర్మలు చేయరాదు. సెకండ్ పాయింట్, వజ్ర సమానం శ్రేష్టంగా అయ్యేందుకు జ్ఞానామృతంను త్రాగుతూ ఇతరులకు తాగించాలి. కామ వికారంపై సంపూర్ణ విజయమును పొందాలి. స్వయాన్ని సతో ప్రధానంగా చేసుకోవాలి. స్మృతి బలము ద్వారా పాత లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. వరదానము, బుద్ధిని మేరాపన్ అనగా నాది అనే భ్రమ నుండి తొలగించి చిక్కుల నుండి ముక్తముగా ఉండే న్యారే అతీతమైన వారే ట్రస్టీ భవ. బుద్ధి ఎక్కడైనా చిక్కులోకి వచ్చినప్పుడు తప్పకుండా ఏదో ఒకటి నాది అనే భావం ఉంది అని అర్థం చేసుకోండి. ఎక్కడైనా నాది అనేది వచ్చింది అంటే అక్కడ బుద్ధి భ్రమించింది అని అర్థం. గృహస్థులుగా అయ్యి ఆలోచిస్తే గడబిడ లేక గందరగోళం జరుగుతుంది. అందువలన పూర్తి న్యారాగా ట్రస్టీగా అయిపోండి. ఈ మేరాపన్ అనగా నా పేరు చెడిపోతుంది, నా గ్లాని జరుగుతుంది, ఇలా ఆలోచించడమే చిక్కుకోవడం. తర్వాత సమస్యను పరిష్కరించేందుకు ఎంత ప్రయత్నిస్తారో అంత చిక్కుకుంటూ ఉంటారు. అందువలన ట్రస్టీలుగా అయ్యి ఈ సమస్యల నుండి ముక్తులుగా అవ్వండి. భగవంతుడి పిల్లలు ఎప్పుడు చిక్కులలోకి రారు. స్లోగన్, మీరు గొప్ప తండ్రికి పిల్లలు కనుక మీ హృదయాన్ని చిన్నదిగా చేసుకోకండి. చిన్న విషయాలకు భయపడకండి. అవ్యక్త ఇషారా, మధురత గుణాన్ని ధారణ చేసి మధుసూదనుడైన తండ్రి పేరును ప్రఖ్యాతి చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మధురత మిఠాయితో స్వయం యొక్క నోటిని మధురంగా చేసుకోవాలి. మధురమైన మాటలు, మధురమైన సంస్కారము, స్వభావము ద్వారా ఇతరుల నోటిని కూడా మధురంగా తీయగా చేస్తూ ఉండాలి. బాప్దాదా తన పిల్లల ప్రతి మాటలో మధురత అనే విశేషతను చూడాలి అని కోరుకుంటూ ఉన్నారు. అమూల్యమైన మాటలు వినాలి అని అనుకుంటూ ఉన్నారు. ఓం శాంతి.